నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిది ఒక్కొక్కటి అంటే రోజుకొకటి అయితే బయటకు వస్తున్నాయి. సో దీంతో అయితే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంట్రీతో అయితే సీన్ అయితే రివర్స్ అయింది. సో ఏం జరిగింది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే అధికారులు అయితే శాంతి చేసిన అంటే ఏవైతే అవినీతి ఉన్నాయో అవన్నీ పిన్ టు పిన్ బయటికి లాగుతున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ ఎంట్రీతోనైతే మొత్తం సీన్ మొత్తం రివర్స్ అయిందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏం జరుగుతుంది నెక్స్ట్ శాంతి కేసులో ఏం జరగబోయే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు శాంతి అసలు ఆమె తెలిసి ఇందులో ఎంటర్ అయిందా తెలియక అయిందో కానీ నిజానికి వాళ్ళ ఆమెను చూసి జాలిపడే పరిస్థితి ఉందమ్మా. ఆమె ఇంత చేసినా కూడా ఇవాళ ఆమె పరిస్థితి ఎట్లా ఉందంటే 4 ఏళ్ళు మాత్రమే ఆమె అసలు జాబ్లో చేరి ఈ 4 ఏళ్లలో ఎవరు కూడా ఇంత వివాదాస్పదం అవ్వలేరు, అయ్యే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే అసలు వచ్చి డిపార్ట్మెంట్లో ఏబిసిడి నేర్చుకోవాలంటేనే కనీసం ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు అనే పడుతుంది అసలు అవగాహన తెచ్చుకోవటానికి. కానీ ఈ వస్తూనే ఎక్కడెక్కడ ఎలాంటి పనులు చేయొచ్చు అనేటువంటి లూప్ హోల్స్ అంటే అక్కడుండే లోటుపాట్లని తెలుసుకుని అక్కడుండే లోపాలని తెలుసుకుని వాటిని తన కోసం ఉపయోగించుకుందా, లేకపోతే ఎవరైనా ఈమెను గైడ్ చేస్తూ ఇలా చేస్తే కనుక నీకు మేమేదో తులమో ఫలమో ఇస్తామని ఉపయోగించుకున్నారా అనేది అర్థం కావట్లేదు. నిజానికి తనంతట తనుగా ఇంత పెద్ద పెద్ద కుంభకోణాల్లో ఇరుక్కోగలుగుతుందని అయితే మనం అనుకోలేము. ఎందుకంటే ఆమె చెబుతుంది, ఆయన చెప్పాడు మన విజయసాయి రెడ్డి గారు కూడా, ఆమె ఆదివాసీ మహిళ అని చెప్పాడు. అంతకుముందు ఆమె కూడా చెప్పింది, నేను ఇంతవరకు నా జీవితంలో ఒక సర్పంచ్ని కూడా చూడలేదు ఈ పోస్ట్ వచ్చారా కానీ ఫస్ట్ చూసిందే నేను విజయసాయి రెడ్డి గారిని. ఆయన చూసిన తదాత్మ్యం చెందాను ఆయన చూసి. అంటే ఆమె ఒక భ్రాంతిలోకి వెళ్ళిపోయింది. ఏ విధంగా వెళ్ళిందో తెలియదు. అంటే అధికారాన్ని దగ్గరగా చూశాను, అంత పెద్ద ఎంపీని చూసేటప్పటికి నేను ఒక రకమైన దీనిలోకి వెళ్ళిపోయాను అంటుంది, ఒక ట్రాన్స్ లాగా. కానీ జడ్జి రామకృష్ణ గారు చెప్పింది మాత్రం ఏంటంటే 2016 నుంచే వాళ్ళిద్దరికి పరిచయం ఉంది. ఆమె లాయర్గా ఉన్నప్పటి నుంచే విజయసాయి రెడ్డితోని ఆమెకి స్నేహం ఉంది అని చెప్పేసి అయితే తను చెప్పడం జరిగింది. మరి వీళ్ళు చెప్పడం అయితే నేను 2019లోనో 20లోనో ఆయనను కలవడం జరిగింది అని చెప్పేసి తను అంటుంది. మరి ఇందులో ఏది నమ్మొచ్చు అంటారు? మరి ఏది నమ్మొచ్చు అని లేదమ్మా. రామకృష్ణ గారు చెప్పింది కూడా ఏంటంటే, గతంలో ఇక్కడ ఒక జస్టిస్ నాగార్జున రెడ్డి అని ఒక ఆయన జస్టిస్గా నియమించినప్పుడు రామకృష్ణ ఇప్పుడు జడ్జి గారు ఉన్నాడు కదా, వాళ్ళు కొంతమంది లాయర్లు అంటే బెంచ్ అంటారు వీళ్ళని, అది బార్ అంటారు. అంటే లాయర్స్ కొంతమంది వ్యతిరేకించారు, అసలు ఈయనకి అంత అర్హత లేదు, ఇలాంటి వ్యక్తిని జడ్జిగా నియమించడం అనేది తగదు. అప్పటికే నియామకం అయిపోయింది. అయినా సరే పార్లమెంట్లో గనక అవిశ్వాస తీర్మానం ఈయనకి వ్యతిరేకంగా గనక జడ్జిలు ఇంపీచ్మెంట్లు అంటారు దాన్ని, జడ్జిని ఇంపీచ్ చేయాలంటే 2 సభల్లోనూ ఆమోదం పొంది తీర్మానం అయితే కనుక వాళ్ళని పదవి నుంచి పదవీచ్యుతులు చేయొచ్చు, ఒక రాజ్యాంగబద్ధమైన నిబంధన. దానికి రామకృష్ణ గారు కూడా ప్రయత్నం చేశాడు. అసలు ప్రపోజ్ చేసిందే రామకృష్ణ గారు, ఈయన ఉండటానికి వీలు లేదు అని. ఆయన ఒక లాబీ అంటే ఢిల్లీలో చాలామంది పార్టీల రాజకీయ నాయకులు కలిసి వివిధ పార్టీ నాయకుల్ని అతనికి అర్హత లేదు, ఈ విధమైనటువంటి అక్రమాలు చేశాడు, అన్యాయాలు చేశాడు, ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కొన్ని రిజర్వేషన్స్ అంటే ఆయన కొన్ని సామాజిక వర్గాల పట్ల వేరేగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి మేము ఆయన్ని ఇంపీచ్మెంట్ చేయాలని ప్రపోజ్ చేశాడు. అది తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు ఈమె కూడా లాయర్ అయ్యి శాంతి గారు అప్పుడు హైదరాబాద్లో ఉండి కరీంనగర్లో ఆయన కూడా చెప్పాడు కదా వాళ్ళ హస్బెండ్ మదన్ కరీంనగర్ అక్కడ కూడా జిల్లా కోర్టులకు వెళ్ళి సంపాదించుకొచ్చేదని. అప్పుడు ఈయన కూడా లాబియింగ్ చేస్తూ అక్కడికి వెళ్ళి కొంతమంది ఎంపీఎల్ని డైరెక్ట్గా కలిసి ఆ ఎంపీలకు కూడా ఏదో ఎరేసాడని చెప్తున్నాడు రామకృష్ణ గారు ఎంఐ. అప్పటికే ఆమె మీరు అన్నట్టు చాలా స్పీడ్గానే ఉంది ఆ స్థాయిలో. అప్పుడు ఆమె మహా అయితే ఒక జూనియర్ లాయరే కానీ పెద్ద వయసు లేదు ఆమెకి 2016 నాటికి. సరే వెళ్ళింది చేసింది, కొంతమందిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, అలాంటి క్వాలిటీస్ ఇంకొన్నాయి. కానీ ఆమె తను లీడర్షిప్ క్వాలిటీస్ని ఆమె కన్నా కూడా ఇతరులు బాగా ఉపయోగించుకున్నారు ఆమెని. ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే ఆమెకి ఎంత లబ్ధి పొందలేదనే తర్వాత ఇవాళ ఆమె ఉద్యోగం కూడా ఉంటుందా ఉండదా తర్వాత మాట. కానీ ఆమె జీవితమే ఇవాళ ఒక గందరగోళంలో పడింది. ఇప్పుడు ఇవాళ నిన్న వాళ్ళ హస్బెండ్ మదన్ మోహన్ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ని కలిసి ఆ పసి కందు పుట్టాడు కదమ్మా, ఆ బిడ్డకి నాకు కూడా ప్రాణాపాయం ఉంది, మా ఇద్దరికి పోలీసు రక్షణ కల్పించమన్నాడు. అంటే ఇది ఒళ్ళు జలధరిస్తుంది చూసేవాళ్ళకి. ఇప్పుడు ఆయనకి ప్రాణాపాయం ఉందో పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఇందులో ఒక 4 స్తంభాల ఆట జరుగుతుంది. అది
ఆ 4 స్తంభాల ఆటలో ఎవరు ఎంత ప్రాధాన్యత ఉందో మనం ఏం చెప్పలేం, ఎవరి మనసులో ఏముందో కూడా మనం చెప్పలేకపోతున్నాం. ఇందులో ఎవరు కుట్రదారులు ఉన్నారు, ఎవరు ఫెయిర్గా ఉన్నారు కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇదంతా చాలా మానసిక విశ్లేషణ చేయటమే కాదు, దీన్ని ఒక పెద్ద స్థాయి జడ్జి కోర్టులో పెట్టి నిర్ణయించాలి తప్ప ఇవాళ బయట సామాజిక చర్చల్లోనో మీడియా చర్చల్లోనో ఎవరిని ఏమి జడ్జి చేయలేము ఇవాళ. ఇప్పుడు ఎవరి మూలాన ఎవరికి ప్రాణాపాయం ఉందంటే విజయసాయి రెడ్డి గారికి మాత్రం ప్రాణాపాయం లేదా అని అడుగుతున్నాడు కొందరు ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు వయసు అయిపోయింది, ఆయన రాజ్యసభ పెద్దల సభలో సభ్యుడు, కానీ ఇవాళ ఇన్వాల్వ్ అయిన ఇష్యూ చాలా ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ. వాళ్ళు చెప్పాడు కదా, ఆదివాసీలకు సంబంధించిన కుటుంబం, వాళ్ళ సామాజిక వర్గం కూడా దీన్ని అఫెండ్ అవుతున్నారు. మా సామాజిక వర్గం చెందిన మహిళలు తీసుకొచ్చి విజయసాయి రెడ్డి గారు రోడ్డును పడేశాడు, ఆ పిల్లని ఇంట్లోకి పంపాలంటే ఆయన డిఎన్ఏకి సహకరిస్తే ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళగలుగుతుంది. ఏదో ఒకటి నిర్ణయం అయితే ఫలితం వస్తుంది కదా, అవునో కాదో తేలిపోద్ది. ఆడ కుటుంబంలో భార్యాభర్త వాళ్ళు పరిష్కరించుకుంటారో లేకపోతే కుటుంబ కోర్టుకు వెళ్ళి కేసు వేసుకుంటారో తేలుతుంది. ఇది ఒక చర్చకి తీసుకొచ్చి మా ఇంటి ఆడబిడ్డని తీసుకొచ్చి నడి రోడ్లో పెట్టి చర్చిస్తున్నాడు. ఆయనకి నిజంగా అంత పెద్దల సభలో సభ్యుడయ్యి ఆ పక్ష నాయకుడు అయినప్పుడు ఇలాంటి ఇష్యూలో, సెన్సిటివ్ ఇష్యూలో ఆయన ఎలా ప్రవర్తించాలా అని తెలియదా అని అడుగుతున్నారు. గురునాథం అని ఆయన వాళ్ళ సంఘానికి అధ్యక్షుడు నిన్న ప్రెస్లో కూడా మాట్లాడాడు. ఇది విజయసాయి రెడ్డి లాంటి పెద్ద మనిషికి తగునా? ఇప్పుడు ఇవాళ ఎవరు వలన ఎవరికి ప్రాణహాని ఉందని ఎవరు చెప్పగలుగుతారు? ఇప్పుడు ఇంకొక ఆయన లాయర్ ఉన్నాడు కదా, రెవెన్యూ లాయర్, ఆయన పేరు సుభాష్ అనుకుంటా. అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన ఏం బయటికి రాలేదు, కానీ ఆ వివాదంలో ఇప్పుడు ఆయన పాత్ర ఉంది. ఆయన భర్తగా సంతకం పెట్టాడు, కానీ ఆయన మాత్రం అంటే చెప్పడం ఏంటంటే నేను జస్ట్ సైన్ చేశాను, నాకు నా వైఫ్ ఉంది, నా పిల్లలు, నా కుటుంబం ఉంది అని చెప్పేసి తను అంటున్నాడు. సిరి ఆయన రెవెన్యూకి అడిషనల్ గవర్నమెంట్ ప్లేడర్, ఆయన గవర్నమెంట్ ప్లేడర్, లా తెలియకుండా ఉండదు కదా ఆయన ఎందుకు సంతకం పెడుతున్నాడని. ఇప్పుడు ఒక మనకు సంబంధం లేని వ్యక్తి కేస్ షీట్ మీద మనం ఏమన్నా సంతకం పెట్టగలుగుతామా? వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టాలి, భర్త పెట్టాలి, తండ్రి పెట్టాలి, లేకపోతే వాళ్ళ మదర్ పెట్టొచ్చు, మామగారు పెట్టొచ్చు, ఎవరైనా కానీ. ఈయనకి బ్లడ్ రిలేషన్ ఏమైనా ఉందా అక్కడ? దావపోయి ఆయన్ని నన్ను పిలిచారు వార్డులో ఏదో పని మీద వెళ్తుంటే పెట్టానంటే ఒప్పుకుంటారా? అది సాధ్యం. తర్వాత వాళ్ళిద్దరు పరిచయాలు ఉండే ఫోటోలు ఉన్నాయి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లకు వెళ్ళాడు, ఆమె సీమంతానికి వెళ్ళాడు, ఆమె గర్భం మీద చేయి పెట్టి ఆత్మీయంగా దగ్గర తీసుకుంటున్నాడు. ఇప్పుడు అంత ఆత్మీయంగా అక్కడ చేతులు పెట్టే అంత పరిస్థితి సొంత అన్నదమ్ములకి తండ్రికి కూడా ఉండదు. ఒక వేరే రిలేషన్షిప్ ఉండాలి తప్ప. ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఇచ్చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇవాళ ఈ నలుగురిలో ఎవరికి ప్రాణ హాని ఉంది, ఎవరికి లేదని మనం ఏం చెప్పలేము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుని, ఎందుకంటే రాజ్యసభ సభ్యుడు కూడా ఇన్వాల్వ్ అయినాడు అక్కడ. ఇప్పుడు రేపు ఏదైనా ఆయనకి ప్రమాదం జరగవచ్చు కాబట్టి సిబిఐ లాంటి వ్యవస్థకి ఇది అప్పచెప్పాలి. ఈ కేసుకి సుమోటోగా అయినా సరే సమాజంలో ఒక ప్రమాదకరమైన సంఘటనలు జరగటానికి దారి తీసే పరిస్థితి ఉన్నప్పుడు గవర్నమెంట్లు జరగనివ్వండి చూస్తా కూర్చుంటామని అనలేరు కదా. ఏ క్షణంలో ఏం జరుగుతుంది? నిన్న ఆయన వచ్చి నాకు నా బిడ్డకి ప్రాణహాని ఉందనే రాక ఎవరికి తెలుసు? మదన్కి నా పుట్టిన చిన్న బిడ్డకి ఎవరు కుట్ర చేస్తున్నారు ఆ బిడ్డను లేపటానికి? అదే అన్నా, ఆ వివాదంలో చిక్కుకున్న వాళ్ళు చేస్తారు తప్ప ఇంకొక 5వ వ్యక్తి అయితే చేయడు కదా. ఇప్పుడు ఎవరు చేయిస్తారు అంటే, ఇప్పుడు తండ్రికి ఆ పిల్లాడి తండ్రి ఎవరనే మీద వివాదం వచ్చింది, ఒక 2 పేర్లు బయటకు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా చేస్తారనుకుంటున్నాడా ఇతను? మరి ఏంటనేది అర్థం కావట్లేదు. అందులోకి మనం ఎవరిని తొంగి చూడలేము, ఎందుకంటే అది ఇతరులకు సంబంధించిన అంశం కాదు, మనకి నాలెడ్జ్ కూడా లేదు. కానీ ఏదో ప్రమాదం పొంచి ఉందనే తెలుస్తుంది. ఎందుకంటే ఈ బస్సు అంతా చూస్తుంటే రకరకాల మాటలు ఇవన్నీ కూడా, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ఆయన పెట్టి వెళ్ళిపోతాడు, ఆ తర్వాత పరిణామాలు పట్టించుకోడు. అసలు ఒక ఆయన నాకు ప్రెస్ బయటికి రావట్లేదు, ఆయన పేరు వచ్చింది, నేను సంతకం పెట్టిన మాట వాస్తవం అంటున్నాడు. ఎక్కడ పెట్టావు నువ్వు సంతకం? దేని మీద పెట్టావు? ఆ అమ్మాయికి భర్తగా పెట్టావు నువ్వు, అవునో కాదో వచ్చి చెప్పు. ఎందుకు పెట్టాను? నాకు తెలియక పెట్టాను అంటాడా, లేకపోతే అప్పుడు ఆ సమయంలో నాకు కళ్ళు కనపడలేదు అంటాడా, లేకపోతే నాకు ఇంగ్లీష్ రాదంటాడా? ఆయన సుధాకర్ రెడ్డి గారిని పొన్నోళ్ళు సుధాకర్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఒకటే తెలుసు నాకు, ఇదరావో ఉదర్ జావో అని తెలుసు అని చెప్పాడు. అట్లాగే ఆయనకు భాష రాదా ఇంగ్లీషు? ఆ ఇంగ్లీష్లో ఉండటం వలన కన్ఫ్యూజ్ అయ్యాడా? ఏదో ఒకటి చెప్పాలి కదమ్మా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి, నిజానికి ఆ అమ్మాయి ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి అసలు ఏ భూ కుంభకోణాల్లో ఇన్వాల్వ్ అయింది, ఎంత కుంభకోణం జరిగినాయి, ఆ అమ్మాయి పాత్ర ఎంతవరకు, నిజంగా ఆమె పాత్ర ఉందా లేదా, ఇతరులు లబ్ధి పొందారా, ఆ భూముల్ని మళ్ళీ వెనక్కి తీసేసుకోవాలి. తీసుకుని దీని మీద ఒక వైట్ పేపర్ కూడా వేయాలి.
ఎందుకంటే ఒక ఆదివాసీ మహిళ భవిష్యత్ దాంట్లో ఇన్వాల్వ్ అయింది. నిజంగా ఇన్వాల్వ్ అయ్యి ఆ అమ్మాయి పాత్ర ఉంటే ఇవ్వండి, ఒకవేళ కనుక పాత్ర లేకపోతే కూడా లేదని చెప్పండి. కొంచెం ఆమెకి ఇతర సమాజం నుంచి ఒక రక్షణ ఏర్పడుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.